హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడిగా ఈ కింది వారిలో ఎవరు పరిగణించబడతారు? ఇఫ్ యు లుక్ ఎట్ ది ఆప్షన్స్ వన్స్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ క్యానింగ్, లార్డ్ కర్జన్, లార్డ్ రిప్పన్. ఇండియాలో స్థానిక సుపరిపాలన పితామహుడిగా పేరొందినటువంటి గవర్నర్ జనరల్ ఆర్ గవర్నర్ ఆప్షన్ డిలో ఉన్నటువంటి లార్డ్ రిప్పన్. ఈయన 1882లో ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేటువంటి సిస్టమ్ని ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్ ఏ, లార్డ్ డల్హౌసీ. ఈ లార్డ్ డల్హౌసీ అనేటువంటి వ్యక్తి ఇండియాలో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, ఏదైతే రాజ సంక్రమణ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి ఆప్షన్ బి కనుక చూసినట్టయితే లార్డ్ కన్నింగ్, ఈయన ఇండియాకి ఫస్ట్ వైస్ రాయ్. లార్డ్ కర్జన్, ఏదైతే ఆప్షన్ సిలో ఉన్నటువంటి లార్డ్ కర్జన్ ఉన్నారో ఈయన బెంగాల్ పార్టీషన్ ఏదైతే జరిగిందో దానికి ముఖ్య కారకుడు. ఈ యొక్క బెంగాల్ పార్టీషన్ జరగడానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఎవరు అంటే ఈ యొక్క లార్డ్ కర్జన్. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ లార్డ్ రిప్పన్.